ఒక ప్రశ్నని చూద్దామమ్మా. సీత గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని విజయవాడ నుంచి. ధనానికి అధిష్టాన దైవం లక్ష్మీదేవి కదా, మరి కుబేరుడు ఎవరు? ఒక సంస్థ ఉంది, సంస్థకి అధిష్టానం యజమాని ఒకళ్ళు ఉంటారు, కానీ దాన్నంతా నిర్వహించేటటువంటి నిర్వహణాధికారి వేరే ఉంటారు కదా. దాన్ని ఏమంటాం, మేనేజర్ అంటామేమో మనం కదా. మరి అసలు ఆ సంస్థకి యజమాని ప్రారంభించిన వారు, డబ్బు పెట్టుబడి పెట్టిన వారు, లాభ నష్టాలు వస్తే చూసుకునేటటువంటి వాళ్ళు ఆ పెద్ద మనిషి. కానీ ఈ మొత్తం అంతా తానే చేయలేరు కనుక వేరే రకరకాల పనులు ఉంటాయి అక్కడ. వాటిల్లో ఆ సంస్థలో ఉండే అన్ని రకాల పనులని చూసుకుంటూ డబ్బు విషయం ఒక్కటి మేనేజ్ చేయడానికి ఒకళ్ళకి అప్పచెప్తారే, అటువంటి వాడు కుబేరుడు. అంటే ఈ ధనం ఏదైతే ఉందో దాన్ని లెక్క పత్రాలు రాసుకుంటూ లెక్క పెట్టుకుంటూ దాన్ని జాగ్రత్త పెడుతూ ఎంత ఉండాలి ఏం చేయాలని చెప్పి ఆ వ్యవహారం అంతా నడుపుతూ ఉన్నాడు. అంటే వెల్త్ మేనేజర్ అని చెప్పాలేమో కుబేరుణ్ణి. ఈనాటి పదాల్లో చెప్పాలంటే ఏం చెప్తావో దాని వ్యవహారం నడిపేటటువంటి వాడు. అధిష్టాన దైవం మాత్రం